పార్టీ అధ్యక్షులు చెల్లా నరసింహారెడ్డి ఆదేశాల మేరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా సందర్భంగా బడంగ్పేట్ వినాయక మండపం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు విజయోత్సవ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ర్యాలీ అనంతరం కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంపై విద్యార్థులు సాధించిన విజయమని, విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులైనా కాంగ్రెస్ పార్టీ వారికి అండగా నిలుస్తుందని, నీట్ పేపర్ లీకేజీపై విద్యార్థులు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్న సమయంలో వారిపై ఎన్నో దాడులకు పాల్పడ్డారని, ఆయన విద్యార్థులు వెనక్కి తగ్గలేదని తెలుపుతూ వారికి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత మద్దతుగా నిలిచారని, విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న భారతీయ జనతా పార్టీ తన వైఖరి మార్చుకోవాలంటూ ప్రశ్నిస్తున్న కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీని అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తూ కేంద్ర మంత్రి రాజీనామా కాంగ్రెస్ పార్టీ విజయంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చిగిరింత పారిజాత నరసింహారెడ్డి, రంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు జ్యోతి భింబారత్, రంగారెడ్డి జిల్లా మాజీ జెడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, బడంగ్పేట్ డివిజన్ ప్రెసిడెంట్ బంగారి అశోక్, మీర్పేట్ ప్రెసిడెంట్ చల్లా బాలరెడ్డి, జిల్లలగూడ సిద్ధల శ్రీశైలం ప్రశాంతి హిల్స్ ప్రెసిడెంట్ సురేందర్ రెడ్డి, నాదర్గూల్ ప్రెసిడెంట్ బోయపల్లి గోవర్ధన్ రెడ్డి, బాలాపూర్ ప్రెసిడెంట్ శ్రీరాములు, బడంగ్పేట్ సర్కిల్లోని కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, యువజన కాంగ్రెస్ కార్యకర్తలు మరియు అనుబంధ సంఘాల ప్రతినిధులు పాల్గొని ర్యాలీని విజయవంతం చేయడం జరిగింది. న్యాయం జరగాలని చెప్పేసి శాంతియుతంగా గాంధీయవాది మార్గంలో ఈరోజు ఈ యొక్క నిరసన తెలిపినందుకు మరి మన గౌరవ రాహుల్ గాంధీ గారు విద్యార్థుల మీద జరుగుతున్నటువంటి దౌర్జన్యాన్ని, ఈ కేంద్ర ప్రభుత్వము విద్యార్థులని ఒక చిన్న చూపు చూస్తూ విద్యార్థులంటే ఒక లెక్క లేకుండా వాళ్ళకి అసలు కనీసం మర్యాద కాదు కదా, అసలు చితకబాది వాళ్ళని అనేక రకాలుగా హింస పెట్టినందుకు రాహుల్ గాంధీ గారు బయటకు వచ్చి మరి వెంటనే మన కేంద్ర విద్యాశాఖ మంత్రి గారిని బర్తరఫ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా ప్రతి ఏరియాలో ప్రతి స్టేట్ లో కూడా ఈ నిరసన తెలపడం జరిగింది. ఈ నిరసన వల్ల ఈ రోజు కేంద్ర మంత్రిని బర్తరఫ్ రాజీనామా చేస్తూ మరి ఆ రాజీనామాతో పాటు నష్టం జరిగిన విద్యార్థులకి ₹1 కోటి, అలాగే వాళ్ళ పైన పెట్టినటువంటి కేసులు ఎత్తివేయాలని రాహుల్ గాంధీ గారు అనేక మార్లు ఈ యొక్క ఉద్యమాన్ని ముందు ఉండి నడిపించినందుకు ఈ రోజు విద్యార్థులకి లాభం జరిగింది. విద్యార్థులు అనే వాళ్ళకి ఒక న్యాయం జరిగేలాగా ఈ రోజు చేయి అనే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ విద్యార్థులకు చేయూతనిస్తదనే అంశంతో ముందుకెళ్లినందుకు మరి ఈ రోజు విద్యార్థులకు న్యాయం జరిగింది. విద్యార్థుల కృషి ఫలించింది కాబట్టి ఈ రోజు విజయోత్సవ ర్యాలీ చేస్తూ మన జిల్లా అధ్యక్షుల వారు చెల్ల నరసింహారెడ్డి అన్న గారు బడంగ్పేట మున్సిపల్ ఈ యొక్క సర్కిల్ నుంచి ఇక్కడ వరకు పాదయాత్ర చేసి విజయోత్సవ ర్యాలీ చేశారు. కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ అట్లాగే నా తోటి మహిళా సోదరులందరికీ డిసిసి అధ్యక్షుల గారికి కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉందో ధర్మేంద్ర ప్రధాన్ ఏదైతే రాజీనామా చేసిండో ఈ రోజే కాదు ఆనాడు రైతు చట్టాలను వెనుకకు తీసుకుంది కూడా వాళ్ళ యొక్క బీజేపీ పార్టీ నియంత్రణ పోకటకు నిదర్శనం అని చెప్పేసి మనము చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది అలాగే కాకుండా విద్యార్థుల హక్కులని కాలరాస్తే విద్యార్థి ఉద్యమం చేపడితే విద్యార్థులు ఏదైనా సాధించగలరని ఈ రోజు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతోని మనకు రుజువైంది. కాబట్టి ఇకనైనా బీజేపీ పార్టీ యొక్క నియంత్రణ పోకటని మానుకొని మరి ప్రజాస్వామ్యాన్ని కాలరాసే ప్రయత్నాలని మానుకొని ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలకు మంచి జరిగే విధంగా ప్రజల హక్కులను కూడా కాలరాస్తూ వాళ్ళు చేస్తున్నది ఏదైతే ఉందో అది అలాంటిది మానుకొని ఈ రోజు విద్యార్థి ఉద్యమానికి మా యొక్క రాహుల్ గాంధీ గారు అట్లాగే ప్రియాంక గాంధీ గారు చాలా మద్దతు తెలియజేస్తూ వాళ్ళు కూడా వీళ్ళకి విద్యార్థి ఉద్యమానికి మద్దతు తెలియజేస్తూ వాళ్ళు ఏదైతే మా రాహుల్ గాంధీ గారు కోరుకున్నారో ఆ విజయం ఈ రోజు సాధించాము ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతోని. కాబట్టి ఇది ఇంతటితోని ఆగదు. ఇలాంటి నియంత్రణ పోకడకపోతే ఖచ్చితంగా బుద్ధి చెబుతాం. విద్యార్థులకు మేము మా కాంగ్రెస్ పార్టీ అండదండలు ఖచ్చితంగా ఉంటాయని తెలియజేసుకుంటూ ముగించుకుంటాం. మరియు సభ మన బిఆర్ అంబేద్కర్ గారికి గార్లాండింగ్ కూడా జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క నీట్ పేపర్ లీకేజ్ విషయంలో మరి కాంగ్రెస్ పార్టీ సామాన్య జనులకి ముఖ్యంగా యువతకి స్టూడెంట్స్ కి విద్యార్థులకి ఎక్కడ గానీ ఏదైనా అన్యాయం జరిగితే ఎట్టి పరిస్థితిలో ఊరుకోమని చెప్పి ఈ రోజు నిరూపించబడింది. మన కేంద్ర ప్రభుత్వం మరి ఈ రోజు ఎన్నో అన్యాయాలు విద్యార్థులకే కాదు అటు మహిళలకు కూడా ఎన్నో అక్రమాలు జరుగుతున్నాయి. కానీ అవి గవర్నమెంట్ కప్పిపుచ్చుతుంది. కానీ ఈ రోజు నిజంగా కూడా మన మల్లికార్జున్ ఖార్గే గారు కానీ
రాహుల్ గాంధీ గారు కానీ పట్టువీడని విక్రమార్కుల్లాగా విద్యార్థుల జతకు చేరి వారికి జరిగిన అన్యాయానికి నిజంగా కూడా ఒక సమాజంలో ఒక పెద్ద గలమెత్తి గొంతెత్తి అక్కడ నిరసనలు చేపట్టినందుకు ఈ రోజు ఈ యొక్క రిజల్ట్ అనేది మనకు వచ్చింది. కాబట్టి రాహుల్ గాంధీ గారిని నిజంగా ప్రశంసించాల్సిన అవసరం చాలా ఉంది. ఈ రోజు మరి ఇక్కడ ఉన్న మన తెలంగాణ ఉన్న యువతకు అందరికీ కూడా మీడియా మిత్రుల ద్వారా ఒక మెసేజ్ ఇవ్వడం ఏంటి అని అంటే, ఎట్టి పరిస్థితుల్లో గాని వారికి హక్కులకు ఎట్లాంటి అన్యాయం జరిగినా గానీ కాంగ్రెస్ పార్టీ మీతో పాటు చేదోడుగా ఉంటుంది, సపోర్ట్ గా ఉంటుంది. అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ లేకపోతే మహేష్ గౌడ్ గారు పిసిసి గారు కానీ ఈ విషయంలో కూడా చాలా గట్టిగా నిర్ణయం తీసుకొని యావత్ తెలంగాణలో అన్ని చోట్ల కూడా ఈ ర్యాలీలు కొనసాగించడం నిజంగా మంచి విషయం. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా యువతతో ఉంటుందని చెప్పి నేను సెలవు తీసుకున్నాం. ఆ యొక్క లీడర్లందరూ ఈ సంబరాలు కాంగ్రెస్ సంబరాలు జరుపుకుంటున్న నా డివిజన్ కి ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఈ రోజు చాలా సంతోషకరమైన వార్త. విద్యార్థులు గత 5 రోజుల నుంచి నీట్ ఎగ్జామ్ విషయంలో పోరాడుతూ ఏకదాటిగా అందరూ వాళ్లకు చెదోడు వాదోడుగా రాహుల్ గాంధీ ఒక అండగా ఉండి వాళ్ళకు ఒక పెద్ద ఇంటి పెద్దగా ఉండి ఒక పెద్ద అన్న ఒక పెద్దగా ఉండి ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు ఈ రోజు కేంద్ర మంత్రిని విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్ చేయడం జరిగింది. ఇది చెప్పబెట్టినట్టు వాళ్ళకి ఇది దీనికి శుభసూచకం. ఇది వాళ్ళకు ఇంకోసారి కానీ ఇలాంటి విద్యార్థులపై కానీ నిరుద్యోగులపై కానీ మహిళల పట్లనే కానీ రైతుల పట్లనే కానీ ఇంకోసారి నిర్లక్ష్యం ఏ మినిస్టర్ కానీ ఏ హోదాలున్న పదవులున్న మినిస్టర్ కానీ చేయడానికి పూనుకోడు. ఇది చెప్పబెట్టినట్టు వాళ్ళకు ఇది ఉంది. దీనికి సంతోషంగా రాహుల్ గాంధీ మాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అదే అందులో ఇంకోటి ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి ముఖ్యంగా మా తెలంగాణ జిల్లా అధ్యక్షులు, అలాగే మాజీ జడ్పీ చైర్మన్ అనితారెడ్డి గారికి, అలాగే మా పిసిసి అధ్యక్షులు మాజీ చైర్మన్ రాజా నరసింహరెడ్డి గారికి, మరి జిల్లా అధ్యక్షులు భీమరాజు గారికి, మరి నాతో పాటు విచ్చేసిన ఇంకా మరి కొందరు పేరు తెలియదు, క్షమించాలి. పేరు అందరికి ధన్యవాదాలు. అలాగే నాతో పాటు విచ్చేసిన డివిజన్ అధ్యక్షులు కూడా నమస్కారాలండి. జై కాంగ్రెస్. ఏదైతే విద్యార్థులు నీట్ ఎగ్జామ్ గురించి ఏదైతే కార్యక్రమంలో సుమారు ఒక 20 నెల రోజుల నుంచి నిరంతరం ప్రజాస్వామ్యాన్ని రక్షించాలి అని చెప్పి ఏదైతే ఉందో కేంద్ర మంత్రి గారిని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పినప్పుడు భారతీయ జనతా పార్టీ ఏదైతే ప్రధానిగా ఉన్న నరేంద్ర మోడీ గారు నిరంతర కృషి ధోరణితో ప్రజాస్వామ్యంలో ఏదైతే ఉందో విద్యార్థులను చులకనగా చూసి వారిని ఆలోచన విధానాలకు వెన్నుపెట్టే విధంగా వారు ఏదైతే పోలీసులతో దాడి కానీ గుండాలతో దాడి చేసినప్పుడు ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ ఏదైతే ప్రతిపక్ష నాయకుడిగా ఉండి పూర్తిగా సంపూర్ణంగా ఈ భారతదేశంలో ఏదైతే నీట్ ఎగ్జామ్ ఉందో సంపూర్ణంగా ఒక 150 సార్లు లీక్ కావడం జరిగింది. ఏదైతే ప్రశ్న పత్రాలు ఉన్నాయో దాని మీద నిరంతరంగా విద్యార్థులకు వారికి సపోర్ట్ చేసి వారికి మద్దతుగా ఇవాళ రాష్ట్రాలలో కాంగ్రెస్ ప్రభుత్వం గాని కాంగ్రెస్ పార్టీ నాయకులు గాని కూడా సంపూర్ణంగా విద్యార్థులకు మద్దతు ఇవ్వడం జరిగింది. ఇవాళ ప్రజాస్వామ్యాన్ని రక్షించే విధంగా ఏదైతే ఉందో మోడీ గారు మా కేంద్ర మంత్రిని రాజీనామా చేయించడం జరిగింది. వారు ఏదైతే డిమాండ్ 3 ఏదైతే ఉందో తల వంచక తప్పలేదు. ప్రజాస్వామ్యంలో విద్యార్థులు ఏదైతే ఉందో యువకులు ఏదైతే ఉందో వారు ఏదైతే కావాలని కోరినప్పుడు వారి న్యాయపరమైన కోరిక అనే ఆలోచనతో చనిపోయిన వారికి 1 కోటి రూపాయలు ఏదైతే విద్యార్థుల మీద కేసు పెట్టిరో వారిని కూడా తొలగించడం జరిగింది. కాబట్టి